హాయ్ గాయస్, ఇప్పుడే మనం ఫోటా వైల్డ్ లైఫ్ పార్క్ వచ్చాం. నా కోసం కాదు ఆబ్వియస్లీ, బట్ సఫారీ లుక్ వేసాం. ఎలా ఉందో చెప్పండి నాకు. పిల్లల కోసం వచ్చాం మెయిన్లీ, ఎందుకంటే ఆల్మోస్ట్ జూన్ జూలై అంతా సమ్మర్ దరిద్రంగా ఏడ్చింది ఇక్కడ ఐర్లాండ్లో. ఏమో ఎందుకో తెలియదు, ఈసారి ఒక్క హీట్ వేవ్ రాలేదు. ఇవాళ ఈ వీకెండ్ ఒకసారి హీట్ వేవ్ వచ్చింది, సో అందుకే వచ్చాం. చూస్తున్నారు కదా, అదిగోండి జిరాఫ్స్ అక్కడ ఒకటి, అదిగోండి ఇక్కడ ఒక జిరాఫ్స్, అక్కడ జిరాఫ్స్ ఉన్నాయి బోల్డ్ అండి. మనకు వచ్చి అనమాట ఈ జూ ఉన్నది కార్క్లో అనమాట. కార్క్లో 3 hours పడుతుంది మేము ఉన్న చోట నుంచి, ఎందుకంటే సౌత్ సైడ్. ఇవాళ వెదర్ సౌత్ బాగుందనే సౌత్కి వచ్చాం, ప్లాన్ చేసాం. ఎందుకంటే మీతో చూస్తే ఐర్లాండ్ ఎక్కడ బాగాలేదు వెదర్ అనేది. ఈ జూ వచ్చి మనకి టికెట్స్ ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ వచ్చి గేట్ దగ్గర తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్న తేడా ఏం లేదు రేట్ అనేది, ఎందుకంటే బుకింగ్ కాస్ట్లు తీసుకుంటున్నారు వీళ్ళు. గేట్లు డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం అనేది బెటర్ అండి. ఇది ఆబ్వియస్లీ కొంచెం వేడిగా ఉండదు, ఎందుకంటే నాలాంటి వయసు వాళ్ళకి కాదు, చిన్నపిల్లలకి. బట్ చూపించాలి కదా, చిన్నపిల్లలైనా చూస్తారు. బాగుంటుంది ఇది యాక్చువల్లీ, పెద్దది, ఇది ఓపెన్గా కూడా ఉంటుంది. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ లొకేషన్ దాన్ని. అని చూడండి, జీబ్రాస్ ఉన్నాయి అక్కడ మీకు ఎదురుగుండా, మంచి ఓపెన్గానే ఉన్నాయి చూడడానికి. ఎన్క్లోజర్ అయితే కాదు, బట్ ఫెన్సెస్ ఉన్నాయి మీకు అంతే. ఆడొచ్చేసి మనకి డియర్స్ గేజల్ అంటారు అనుకుంటా వాటిని, అవి అక్కడ ఉన్నాయి. దాని పక్కన అదిగోండి 2 బైసన్స్ ఉంటాయి మనకి. అదిగోండి అక్కడ ఈ స్క్రాచ్ అడ్డంగా ఉంది, అదిగోండి ఆ బ్రౌన్ కలర్ ఉండేది చూసారా, అది బైసన్స్ అనమాట మనకి వచ్చి. సింహాలు పుల్లుండి అని చెప్పి ఇలా మంచి ఎంట్రన్స్ ఇచ్చారు మనకి. అదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి మన సింహాలు, పూలులు, రైనోస్ అవన్నీ కనబడతాయి. అండ్ ఎవరో కొంచెం మంచి ప్రొఫెషనల్ కెమెరా వేసుకొచ్చాడు మనకన్నా, అంటే ఫొటోస్ తీయడానికి. ఫోటోగ్రాఫర్స్ అయ్యాలి చూసారు కదా, ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు, డైరెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం రైనో టైగర్ వైపు వెళ్తున్నాం. ఇండియన్ రైనో, మన రైనో ఉంటాయి ఇక్కడ చూసారా. ఎంట్రన్స్కి రాగానే మనకి కొంచెం పేట వాసన వస్తుంది. ఐ మీన్ ఫ్రెష్గా వేసినట్టున్నాయి, బట్ వాసన వదిలేస్తే ఇక్కడ ఉంటాయి రైనో సాగని చూపిస్తాను నేను మీకు. సరే క్యాంగ్రూస్ కనబడినాయి. షిట్, రాంగ్ టైంలో తీస్తాం మనం. ఎప్పుడు ఇందాక వరకు ఎగురుతూ ఉన్నాయి, సడన్గా అయిపోయినాయి. మళ్ళీ ఎగిరితే బాగుంటుందమ్మా. వెళ్ళిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. ఎటు తిరిగినా మనకి ఇక్కడ షేర్ చేస్తున్నాయి. ఇక్కడ హ్యాబిటేట్స్ అనేవి షేర్ అవుతున్నాయి వేరే జంతువులు కూడా. ఒక జంతువు హ్యాబిటేట్ ఉండట్లేదు, అందుకే మధ్యలో క్యాంగ్రూస్ కూడా సర్ప్రైజ్. అదిగో నాడు ఒకటి ఉంది కనబడింది, తుప్పల్లో ఒకటి ఉంది చూసారా. ఇవి హ్యాబిటేట్స్ యొక్క ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వేరే జంతువులు వీళ్ళు ఏం చేస్తారంటే వెజ్ దాంట్లోనే పెడతారు అన్నమాట. సో వెజ్ అనేది ఒక హ్యాబిటేట్లోకి పెడతారు. సో మీకు ఇలా క్యాంగరూస్, రైనోస్ అవన్నీ ఒక దాంట్లోనే ఉన్నా అది తినవు కాబట్టి ఒక్కొక్క దాన్ని ఒకటి, సో దానికి భయపడవలసిన లేదు. బట్ మామూలు మన పుల్లు, సింహాలు అనేవి సెపరేట్గా ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే అనుకోండి. ఇక మొదలెడదామా? ఏమైనా కోతులు ఉన్నాయి ఇక్కడ మనకి, వెరైటీ బ్రీడ్. మనకి ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు, ఫెన్స్ నుంచి కూడా. గ్లాస్ కాకపోతే ఫెన్స్ అయితే కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటుంది అనమాట, మీకు కొంచెం ఫీలింగ్ ఇంటరాక్టివ్గా. అది కొంచెం లేచింది. చూడండి అక్కడ ఒక రెడ్ పాండా ఉంది, చెట్టు అక్కడ ఒకటి ఉంది, నడుచుకుంటూ వస్తుంది. వెళ్ళిపోయిందండి నా దగ్గర నుంచి, దారుణం ఇది.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ కూడా. మధ్యలో ఇక్కడ చెట్లలో మంచి నీడగా బాగుంది. ఇక్కడ షాడోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్ని ఫోటోలు కూడా తీస్తాను ఇప్పుడు నేను, అవి చాలా బాగా వస్తాయి ఇక్కడ. నేను చూసారా బయటకు కూడా వచ్చింది క్యాంగరూ. ఇది ఇవి బయట కూడా తిరుగుతాయి అనమాట, ఫెన్స్లోనే కాదు. షిట్ ఏడ అది దగ్గరికి వస్తుంది. సో ఇందాక నేను చెప్పారు కదా మీకు, క్యాంగరూస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఈజీలో. బట్ అవి ఏం చేయవు, భయపడవలసిన పిల్లల గురించి అవేం చేయవు. అవి జస్ట్ అలా తిరుగుతుండే బయట. బాతులు అండి బాబు, బాతులు తిండి ఇక్కడ ఏదో కొనుక్కోవచ్చంట. మా అక్క ఇక్కడ తిని పెడుతుంది. మా అక్క చేత్తో పెడుతుంది తింటున్నాయి. అలా ఏమైనా బాల్ వచ్చినాయి, ఓల్డ్ అండ్ బాతులు వచ్చినాయి ఇక్కడ చిన్నగా. చూసారు కదా పెంగ్విన్స్ అంటే ముద్దుగా చిన్నగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఏమో ఈ బయట ఎలా బతుకుతుంది నాకు అర్థం అవట్లేదు. నాకు మామూలుగా ఆర్టికల్లో చూస్తాం కానీ శుభ్రంగా బయటకు వెరైటీగా ఉన్నాయి. ముక్కులు అవి కూడా వెరైటీ పెంగ్విన్. చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఓపెన్గా ఉంది కాబట్టి కొంచెం ఇంటరాక్టివ్గానే ఉంది. ఏ సౌండ్ పడితే ఆ సౌండ్ బట్టి అరుస్తున్నారు. అది ఇంటరాక్టివ్ మటుకు చాలా బాగుంది ఇక్కడ జూలో. దానికి మటుకు రావచ్చు మీరు ఇక్కడికి, పిల్లల కోసం అయితే రావచ్చు. మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్లస్ క్యాంగరూస్ కూడా చెప్పే కదా, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి ఇక్కడ క్యాంగరూస్. బట్ అవి ఏం చేయం మనం. అవి కొంగలంగా ఉండేవి, కొంగలు. అయ్యా ఎగిరిపోయింది అదే. జపం 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 కొంగ జపం, తపం 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 దొంగ తపం, జపం జపం జపం. చూసారా పికాక్ మన దగ్గరికి వచ్చింది. చూసారా చాలా బాగుంది. వదిలేరు బయటికి. చాలా ఉన్నాయి చూడండి, అక్కడ దగ్గరికి వస్తుంది. ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. ఇలాంటి ఎండ మీకు ఎప్పుడు రాదు. ఇప్పుడు మీకు వెదర్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఎండ మనకి ఎప్పుడు రాదు. ఇక్కడ చాలా తక్కువ వస్తుంది. దగ్గరికి వచ్చింది. చూసారా చాలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి అనమాట మనం కార్క్ వచ్చేది 2 డేస్ ట్రిప్ అనమాట. అంటే 1 నైట్ స్టే చేసి నెక్స్ట్ డే వేరే చోటు వెళ్దాం. సో ఇవాళ ఫస్ట్ డే ట్రిప్ వచ్చి ఇదిగోండి, ఇదే మన వైల్డ్ లైఫ్ పార్క్ ఫోటా. నెక్స్ట్ వచ్చి మనకు మిజన్ హెడ్ టుమారో. క్లిఫ్స్ కార్క్ది ఎడ్జ్ అది చూసారా, నాది ఎక్కడ పైన పడుకున్నాయి కోతులు. అయ్యే కోతులు నాకు తెలియదు. బట్ లీమస్ అవి లీమస్ కదా కోతులు అవి. ఓకే అయ్యో లీమస్ అంటే ఇది కానీ మనోడికి బాగా తెలుసు. ఇక్కడ యానిమల్స్ గురించి చాలా ఇష్టం వీడికి. సో అందుకే చాలా మటుకు పేర్లు తెలుసు. నెక్స్ట్ వీళ్ళు ఏదో ట్రైన్ ఎక్కుతారు అంటున్నారు. చూడాలి నేను ఎక్కన వద్దాన్ని. ఎక్కితే బాగుంటుంది. బట్ ఏమో చూస్తా తెలిసి వచ్చింది మన ట్రైన్. ఎక్కలేమో అని చూస్తున్నాను నేను తెలిసి.
ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం. ఏమని చూసారా, జిరాఫీస్ దగ్గరికి వచ్చాం మనం. మంచి మంచి పెద్దగా ఉన్నాయి. వస్తుంది దగ్గరికి. వెళ్ళిపోతున్నాను నా దగ్గర. ఈ ఒక్క గ్రూపే కూర్చుంటాయి ఎప్పుడు ఇక్కడే. సో ఇప్పుడు మనం ఈ ఫోర్ట్ వైల్డ్ లైఫ్ పార్క్ అయిపోయింది అన్నమాట మనకి. అంటిల్ దెన్ టాటా.